అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ టు కథా మాధుర్యాలు బై దేవి. తనువులు కలిసిన వేళ 44వ భాగం. రచయిత గుజ్జి గారు. మరి కథలోకి వెళ్లే ముందు కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. మన మనసుకో కథ ఛానల్కి ఇంకొక 10+ సబ్స్క్రైబర్స్ అయితే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది. ఇంకా ఎవరైనా చూడనట్లయితే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో కూడా మిసెస్ వైశాలి అనే మంచి లవ్ స్టోరీ వస్తుంది. మరి స్టోరీలోకి వెళ్ళిపోదాం. వాళ్ళ నాన్నని చంపినందుకు, వాళ్ళ అమ్మని ఇన్ని సంవత్సరాలు మానసికంగా శారీరకంగా తనని బాధ పెట్టినందుకు, తనకి చిన్నప్పుడే అందరినీ దూరం చేసి అనాథని చేసినందుకు కోపంగా కింద పడిన వినీత్ లేచి ముసలోడి మీదకి వస్తూ ఉంటే, వాడు వినీత్ మీదకి కాలు లేపిన ముసలోడి కాలుని పట్టుకొని కింద పడేస్తాడు. అలా ఇద్దరి మధ్య ఒక అరగంట సేపు ఫైటింగ్ జరుగుతుంది. ముసలోడిలో ఓపిక తగ్గిపోయి వినీత్ చేతిలో ఓడిపోతాడు. వాడి గుండెల్లో కత్తి దించుతాడు వినీత్. ముసలోడు ఊరుకుంటాడా? వాడు కూడా వాడి చేతిలో ఉన్న కత్తిని వినీత్ కడుపులో పొడిచి ఒక తన్ను తంతాడు వినీత్ని. వినీత్ కింద పడుతూ ఉండగా రానా, వినీత్ గారి అమ్మ ఇద్దరు వినీత్ దగ్గరికి వస్తుంటే, ముసలోడు వినీత్ గారి అమ్మను పట్టుకొని తన చేతిలో ఉన్న కత్తితో ఆవిడ కడుపులో పొడిచి, ఏంటి నీ కొడుకుతో హ్యాపీగా ఉన్నావు అనుకున్నావా? నువ్వు బ్రతికితే నాతోనే బ్రతకాలి, చస్తే నాతోనే చావాలని మళ్ళీ పొడుస్తాడు. ఆవిడ కింద పడిపోతుంది. కింద పడి వినీత్ వైపు చూస్తూ బాలా అని పిలిచి కొడుకు రూపాన్ని కలలో నింపుకొని ఆవిడ కన్ను మూస్తారు. ముసలోడు నవ్వుతూ, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అని రానా వైపు చూస్తూ, ఒరే పిల్లబచ్చా, నన్నైతే పైకి పోయేలా చేశారు, కానీ అక్కడ నీ కుటుంబం మొత్తం ప్రాణాలు పోకుండా నువ్వు ఆపగలవా అని అంటూ ఉంటే, రానా కోపంగా వచ్చి వాడి గుండెల్లో కత్తి గట్టిగా దించి, నేనుండగా నా కుటుంబంలో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోరు, నేను లేకపోతే ఏంటి, అక్కడ నా తమ్ముడున్నాడు అని నవ్వుతూ చెప్తూ ఆ గుండెల్లో కత్తిని గట్టిగా గుచ్చగా వాడు రానా వైపే చూస్తూ ప్రాణాలు కోల్పోతాడు. శక్తి వెనుక ఉన్న వెపన్స్ అన్ని తీసి వాళ్ళని ఫాలో అవుతున్న కార్స్ మీద ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. అతడికి తోడుగా వేద్ కూడా వస్తాడు. విందా షూటింగ్ నేర్చుకోవడం వల్ల విందా కూడా వెపన్ తీసుకుంటే తనని మిర్రల నుంచి డ్రైవింగ్ చేస్తున్న రంజిత్ చూసి, నా బేబీ డాల్ నిజంగా సూపర్, లవ్ యూ బంగారం, ఇప్పుడే వచ్చి నేను కిస్ చేయాలనుంది కానీ అని వాళ్ళ ముందు వస్తున్న వెహికల్ ని చూసి సైడ్ కి తిప్పగా అందరూ ఒక సైడ్ కి పడిపోతారు. మళ్ళీ రంజిత్ బండిని నార్మల్ పొజిషన్ తీసుకొచ్చి, అందరూ చేతులు పట్టుకుని ఉండండి, ఆడవాళ్ళందరినీ జాగ్రత్తగా ఉండమని అభినవ్ గారు, అభిదీప్ గారు కూడా వెళ్లి రంజిత్ కి వెనుక వస్తున్న ముందు వస్తున్న వెహికల్ గురించి చెప్తూ ఉంటారు. వెనుక వస్తున్న వాటిని శక్తి, వేద్, విందా ముగ్గురు వెనుక డోర్ ఓపెన్ చేసి వాళ్ళ పని కానిస్తూ ఉంటారు. అలా వాళ్ళు 10 కిలోమీటర్స్ వచ్చేస్తారు. వెనుక ఉన్న వెహికల్స్ ఒకటిపోతే ఒకటి వస్తూనే ఉంటాయి. అందరికీ ఒకటే డౌట్, మన ప్రాణాలైనా పోవాలని ఇంతమంది ఎదురు చూస్తున్నారా అని. వాళ్ళకి తెలియని విషయం, వాళ్ళలో వచ్చే వాళ్ళకి కావాల్సింది వల్లి, రంజిత్ అని తెలియదు. మణికంఠ ఆలయానికి ఒక 5 కిలోమీటర్లు ఉందనగా బస్ కి 4 వైపులా కాల్పులు ఒకేసారి జరుపుతారు. రంజిత్ పక్కన ఉన్న అభినవ్ గారికి గ్లాస్ లో నుంచి బుల్లెట్ నేరు మీదుగా అతని ఛాతీలోకి వెళ్ళిపోతుంది. అభినవ్ గారికి లెఫ్ట్ షోల్డర్ తగిలి అతడు కింద పడిపోతాడు. వాళ్ళిద్దరు అలా పడిపోవడం చూసి అందరూ అరుస్తూ ఉంటారు. మాధురి గారు, వస్త గారు దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటారు. ప్రమాదం వాళ్ళని కూడా వదలలేదు. వస్తూనే ఆ బుల్లెట్ల వర్షం వాళ్ళకి కూడా అంతే తగిలి వాళ్ళ భర్తల మీదే పడిపోతారు. రంజిత్ మామని అరుస్తూ డ్రైవింగ్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. వెనుక ముగ్గురు ఫైర్ చేస్తున్నా కానీ వాళ్ళు ఉపయోగించే వెపన్స్ చాలా ఆధునికంగా ఉండడం వల్ల వీళ్ళకన్నా వాళ్ళ దాడే ఎక్కువ అవుతుంది. 4 స్పృహ కోల్పోయి ఉన్నారు. రంజిత్ కి ఆవేశం పెరిగి గట్టిగా పట్టుకుండా నడిచి బస్తో ఎదురుగా ఉన్న వెహికల్స్ ని, పక్కనున్న వెహికల్స్ ని గుద్దుకుంటూ వెళ్ళిపోతాడు. అడ్డు వచ్చిన వెహికల్స్ అన్నింటినీ కింద పడేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. వల్లి, వేద వస్త గారి దగ్గరికి వచ్చి అత్తయ్య అని, పెద్దమ్మ అని పిలుస్తూ ఉంటారు. వీణా గారికి మాత్రం భయంగా ఉంది. వినీత్ గారు అని ఆవిడ ఏడుస్తూ ఉంటారు. లక్ష్మి గారు, రానా ఉన్నాడు కదా వీణా గారు అని లక్ష్మి గారు తనని ఓదారుస్తూ ఉంటారు. అలా మణికంఠ ఆలయం దాటి ఆ బస్ ప్రయాణం ముసలోడి మామిడి తోట వైపుగా పోనిస్తాడు. రంజిత్ కి కోపం పెరిగిపోతుంది. వేద్ అని గట్టిగా పిలుస్తాడు. వేద్ రాగానే డ్రైవింగ్ సీట్ లో వేద్ ని కూర్చోపెట్టి రంజిత్ వస్త గారి దగ్గరికి వచ్చి మామ్ అని అంటే, వల్లి బుల్లెట్ తీయాలి అని అంటే బస్సులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చిస్తాడు. అది వెనుక ఉండడం వల్ల వల్లి తీసుకురాలేకపోతుంది. అందుకే రంజిత్ తీసుకొచ్చి ఇస్తే, వేద, వదిన నువ్వు బ్యాగ్ లో ఉన్న కాటన్ క్లాత్ తీసుకురా అని నలుగురు అలా కింద పడిపోయి రక్తం కారుతూ ఉంటే ఏడుస్తూ ఉంటుంది. రంజిత్ వల్లి చేతి పట్టుకొని, ప్లీజ్ వల్లి ఏడవకు, నువ్వు చేయగలవు, వచ్చేసామని అంటాడు. రానాకి దగ్గరగా వచ్చేసారు కూడా. వెనుకకు వస్తున్న టైంలో రంజిత్ ఒకేసారి బుల్లెట్స్ తో అందరూ ఫైరింగ్ చేయడం వాళ్ళ వెనుక గ్లాస్ పగిలిపోతుంది. విందాని శక్తిని డౌన్ అని అనడంతో ఆ బుల్లెట్ రంజిత్ మీదకి రాగా రంజిత్ డౌన్ అని అరుస్తూ ఉంటే వెనుక నుంచి వచ్చిన గ్లాస్ వచ్చి ముందు గ్లాస్ నుంచి ఎదురుగా వస్తున్న వెహికల్స్ వైపు వెళ్ళిపోతాయి. ప్రమాదం తప్పింది అని అనుకునే లోపే
వెనుక నుంచి వచ్చిన వెహికల్ గట్టిగా ఆ బస్ ని గుద్దుకుంటుంది. ఇప్పుడు ఆ బస్ లో ఉన్న వాళ్ళు సేఫ్ గానే ఉంటారా? మరి వాళ్ళకి కావాల్సిన వల్లిని రంజిత్ని వాళ్ళు తీసుకుని వెళ్ళగలరా? వెనుక ఉన్న వెహికల్ కొంచెం గట్టిగా కొట్టడంతో బస్సు ఎగిరి కొంచెం దూరంలో పడుతుంది. అందులో ఉన్న సింహ కుటుంబం, కుందన్ కుటుంబం గ్లాస్ లో నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర పడతారు. ఒక 4 ప్రాణాలు మాత్రం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటాయి. రంజిత్, శక్తి, వింద వెనక ఉండడం వల్ల వాళ్ళు బస్సులో నుంచి బయటకు వచ్చే అవకాశం లేక బస్సులోనే ఉన్నారు. ముందు గ్లాస్ పగిలి ఆ వేగానికి పక్కకు పడితే వసుధ వాళ్ళ నలుగురి దగ్గర ఉన్న వల్లి 5గురు ఓపెన్ డోర్ పగిలి ఓపెన్ అవడంతో బస్సు ఎగిరి పక్కకు పడినప్పుడు వాళ్ళ 5గురు 5 చోట్ల పడిపోతారు. ఇక వేద, వీణ, సంజు, లక్ష్మి గారు మధ్యలో ఉండడం వల్ల వాళ్ళు సైడ్ డోర్స్ లో నుంచి బస్ గుండ్రంగా తిరిగినప్పుడు వాళ్ళు బస్సులో నుంచి దూరంగా పడిపోతారు. బస్ దొరుకుతూ వెళ్లి ఒక 1/2 మీటర్ దూరంలో ఆగుతుంది. అక్కడ వెనక ఉన్న కార్స్ లో నుంచి దిగిన వాళ్ళు ఇండియన్స్ కాదు, ఫారిన్ గుండాలు. వాళ్ళకి మనిషి ప్రాణం విలువ తెలియదు. ఎలాంటి రిలేషన్ కి వాళ్ళు లొంగరు. వాళ్ళందరినీ చూస్తూ వాళ్ళకి కావాల్సిన వల్లి కనిపించడంతో దిస్ గర్ల్ అని చెప్పడంతో ఒకడు వల్లిని వాడి భుజంపై వేసుకుని వాడి కారులో పడుకోబెట్టి వల్లికి ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. దట్ గై వేర్ సర్చ్ అని అంటే బస్ అని అనడంతో బస్సులోకి వెళ్లి రక్తపు మడుగులో పడి ఉన్న రంజిత్ ని బయటకు తీసుకొచ్చి వాళ్ళ వెహికల్లో వేసుకొని వెళ్ళిపోతారు. అలా వెళ్లిన వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ జెట్ లో లండన్ లో ల్యాండ్ అవుతారు. వాళ్ళు వెళ్ళగానే అక్కడ మొత్తం నిశ్శబ్దం అలుముకుంటుంది. మిట్ట మధ్యాహ్నం కూడా అక్కడ ప్రదేశం అంతా చీకటి వాతావరణాన్ని కల్పిస్తూ భయానకంగా మారింది. మామిడి తోటలో 100 మంది మరణం. అక్కడ ప్రాంతం మొత్తం రక్తంతో నిండిపోయింది. వినీత్ గారి చేతిలో వాళ్ళ అమ్మ మృతదేహం. తనకి విముక్తి కలిగించి తనని కంటి పాపలా చూసుకోవాలనుకున్న వినీత్ గారి చేతిలో విగత జీవిగా పడింది. రానా చేతిలో మృత్యువుకి దగ్గరగా ఉన్న నవ్వుతూ ప్రాణాలు విడిచాడు ముసలోడు. రానా ముసలోడిని వదిలి వినీత్ దగ్గరికి వస్తాడు. తల్లిని చూసిన మొదటి రోజే చివరి రోజు అవుతుందని అనుకోలేదు. తన తల్లి రూపాన్ని తనివి తీరా చూశాడో లేదో ఇప్పుడు చలనం లేని బొమ్మల అతడి చేతుల్లో ఉంది. వినీత్ గారు అమ్మా అని అరిచిన అరుపుకి చెట్ల మీద ఉన్న పక్షులు కూడా లేచి వెళ్ళిపోయాయి. అంత గట్టిగా పిలుస్తూ ఏడుస్తున్నారు చిన్నపిల్లల్లా. వినీత్ గారిని ఎలా ఓదార్చాలో అర్థం కాక బాబాయ్ అని అన్న రానా చేతిని పట్టుకుని, నేనేం పాపం చేశాను రానా? జీవితంలో నాకు అమ్మ ప్రేమ దొరకలేదు. అమ్మ ఎలా ఉంటుందో తెలియకుండానే పెరిగాను. ఇప్పుడు అమ్మని చూడబోతున్నా అని సంతోషపడే లోపే మా అమ్మ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఇన్ని రోజులు ఎదురు చూసిన మా అమ్మ కొన్ని క్షణాలు కూడా నా కోసం తన ఊపిరి నాపుకోలేకపోయిందా అని ఏడుస్తూ ఉంటే రానా బాబాయ్ అని అంటూ ఉన్న అతడికి గాల్లో ఎగిరి కటౌట్ ని చూస్తూ ఎగిరిన జెట్ ని చూస్తూ మదిలో అలజడి మొదలవ్వగా చుట్టూ చూస్తూ ఉంటాడు. మారుతున్న వాతావరణం తనకేదో చెప్తున్నట్టుగా అర్థమవుతుంటే తన అడుగులు వేగంగా కదలగా ఒక బస్సులో నుంచి చెలరేగుతున్న మంటల్ని చూస్తుంటాడు. ఆ ప్రదేశానికి చేరుకోగా అక్కడ చూసింది భ్రమ అని అనుకుని కళ్ళు మూసి మరోసారి చూడగా అక్కడ వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఒక్కొక్కరు ఒక్కో చోట పడి ఉన్నారు. బస్సులో మంటలు చెలరేగగా కళ్ళు తెరిచిన శక్తి ఎలానో కష్టపడి విందా అని బయటికి లాకొస్తాడు. వాళ్ళు బస్ నుంచి బయటికి రావడం, ఆ బస్ మంటలకు ఆహుతి అవ్వడం ఒకేసారి జరుగుతాయి. రానా చూస్తున్నది అసలు నిజమేనా? తన కళ్ళ ముందు ఉన్న అందర్నీ అలా చూసి వేగంగా నాన్న అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వస్తూ పక్కకు చూసిన రానాకి వసుధ గారు కనిపిస్తారు. రక్తంలో కలిసిపోయినట్టుగా ఉంది. వసుధ గారి శరీరం నుంచి రక్తం కారుతూనే ఉంది. అది చూసి అమ్మా అనుకుంటూ వచ్చి వసుధ గారిని చేతిలోకి తీసుకుని రంజిత్ అని గట్టిగా పిలుస్తాడు. అసలు రంజిత్ అక్కడ లేడు అన్న విషయం రానాకి తెలియదు కదా. శక్తి రానా అని అంటూ ఉంటే శక్తి అని వసుధ గారిని కింద పడుకోబెట్టి శక్తి దగ్గరికి వెళ్తాడు. శక్తి రంజిత్ వల్లి అని పైకి చూపిస్తూ తాను స్పృహ కోల్పోతాడు. శక్తి వల్లి ఎక్కడా అని అడుగుతూ పైకి చూస్తూ ఉంటాడు. పిచ్చివాడిలా వల్లి వల్లి అని అంటూ చుట్టూ చూస్తూ ఉంటాడు. వాళ్ళ కుటుంబం మొత్తం ఈ రోజు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. కలల్లో కోపం ఇంకా బాధ అన్నీ కలిసి మణికంఠ అని రౌద్రంగా పిలిచిన పిలుపుకి మణికంఠ ఆలయంలో ఉన్న మణి దగ్గర ఉన్న ఆదిశేషు పడగ విప్పి చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక 3 అంబులెన్స్లు వస్తాయి. రానా చూస్తూ ఉండగానే అందరినీ అంబులెన్స్ లో ఎక్కించి రానా అని పిలిచిన గొంతుకి వెనక్కి తిరిగిన రానా మధుమతి కనిపిస్తూ ఉంటే రానా నువ్వు ఇక్కడ అని అంటే రానా చేయి పట్టుకొని నీకు కష్ట సమయంలో తోడుగా ఎప్పుడు ఉంటాను అని చెప్పాను కదా రానా అని రానాని హక్ చేసుకుని వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని ఎవరికి ఏమీ కాదురా అని రానా చేతిని పట్టుకొని తన కారులో కూర్చోబెట్టి తన డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటుంది. బాబాయ్ అంటున్న రానాతో తాను కూడా ఉన్నారు వెనక అని ఎవరికి ఏమీ కాదు రానా అని రానా చెయ్యిని పట్టుకుని ధైర్యం చెప్తూ కార్ని స్టార్ట్ చేస్తుంది. అలా 1.5 గంటల ప్రయాణం 40 నిమిషాల్లో చేరుకొని అందరినీ హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. వినీత్ గారు రానా దగ్గరికి వస్తారు. బాబాయ్ వల్లి అని ఏడుస్తూ ఉన్న రానాని మధు చూస్తూ ఉంటుంది. రానా అంటే తనకి ప్రాణం. రానా అడిగితే
రానా అడిగితే తన ప్రాణం కూడా ఇస్తుంది కానీ రానా ఒకటే అడిగాడు, నాకు దూరంగా ఉండు అని. అందుకే రానాకి 10 సంవత్సరాలుగా దూరంగా ఉంది. రానా మొదటి ప్రేమ మధుమతి. రానా హృదయంలో మొదటగా అడుగుపెట్టిన తను ఆ ప్లేస్ ని నిలుపుకోలేకపోయింది. అందుకే రానాకి మధు దూరమైంది. దూరమైనా కానీ తన మనసులో రానా మీద ఉన్న ప్రేమని ఈ మాత్రం చెరిపివేయలేక తనకి నీడలా మారింది. ఇక్కడ ఈ విషయం జరిగిందని తెలుసుకుని ఈ టైంలో రానాకి తన తోడు అవసరమని దూరంగా ఉంటాను అని అన్న రానాని ఒంటరిగానే విడిచిపెట్టలేక రానా కోసం వచ్చింది. రానాకి అర్థం అవడం లేదు వల్లి రంజిత్ ని ఎక్కడికి తీసుకువెళ్లారు. రానా వల్లి రంజిత్ల గురించే బాధపడుతూ ఉన్నాడు. వల్లి అని అనుకోగానే తన ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది. నేను కాపాడుకోలేకపోయాను. ఎవరో నిన్ను తీసుకువెళ్తుంటే నేను ఆపలేకపోయా. నన్ను క్షమించి వల్లి అని అక్కడ ఉన్న చైర్లో కూర్చొని వల్లి రూపాన్ని తలుచుకుంటూ గోడకి తలవాల్చి అంతే కళ్ళు మూసుకున్నాడు. ఇక్కడ పైకి లేచిన జెట్ తెల్లారి అంటే ఆ రోజు తర్వాత రోజు మార్నింగ్ 6కి ల్యాండ్ అయింది. వల్లికి స్పృహ రాలేదు కానీ రంజిత్ కదులుతూ ఉంటే రంజిత్ దగ్గరికి వచ్చిన వాడు కదులుతున్న రంజిత్ ని చూసి ఇంకో ఇంజెక్షన్ ఇస్తే రంజిత్ మళ్ళీ స్పృహ కోల్పోతాడు. వాళ్ళిద్దరిని తీసుకురండని జై అనడంతో ఇద్దరిని తీసుకొచ్చి అక్కడ బెడ్స్ మీద పడుకోబెట్టి జై ఇంకా తన పార్ట్నర్ అయిన జాన్ వైపు చూస్తూ మనకి చాలా టైం ఉంది జాన్, అప్పటి వరకు వీళ్ళని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. ముందుగా రంజిత్ కి తన గతాన్ని మర్చిపోయేలా చెయ్యాలి. ఎందుకంటే వాడు విందాన్ని వల్లిలో చూసుకోవాలి. వల్లిని వాడి లవర్ అని మనం నమ్మించాలి. వల్లి స్పృహలో లేదు. రంజిత్ కి ఇంజెక్షన్ చేసి వాడికి మెలకువ రాకూడదని అంటే రంజిత్ ని ఒక రూమ్ లోకి తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. వల్లి కోసం అక్కడ ఆడవాళ్ళు ఏర్పాటు చేసిన జాన్ ఇంకా బయటికి వెళ్తారు జై. అక్కడ రానా మాత్రం రంజిత్ వల్లి ఎక్కడున్నారా అని ఆలోచిస్తూ ఉంటాడు. అందరినీ టైంకి తీసుకొని రావడం వల్ల అందరి ప్రాణాలు కాపాడగలిగారు కానీ వాళ్ళు వల్లిని రంజిత్ ని అడిగితే అనే ఆలోచన రానాకి కష్టంగా ఉంది. వల్లి తన పక్కన లేదంటేనే తన ప్రాణం పోతున్నట్టుగా ఉంది. రానా సిచ్యువేషన్ అను అర్థం చేసుకొని కూల్ రానా, వాళ్ళు ఎక్కడికి వెళ్లరు అనేది తప్పకుండా ఎక్కడికి తీసుకెళ్లారనేది తప్పకుండా తెలుసుకుందామని రానా చేయి పట్టుకున్న మధు చేతిని మెల్లిగా విడిపించుకుని అక్కడి నుంచి లేచి బయటికి వెళ్తాడు. వినీత్ గారి కోసం వాళ్ళ అమ్మ బాడీ కూడా హాస్పిటల్ తీసుకుని రావడంతో అక్కడ ఆవిడని చూస్తూ అంతే ఉంటాడు. బాబాయ్ జరగవలసిన కార్యక్రమం చెయ్యాలి కదా రండి అని వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్లి వాళ్ళ అమ్మగారికి చేయవలసినవి చేసి బాధగా మళ్ళీ హాస్పిటల్కి వస్తారు ఇద్దరు. ఇద్దరు బాధలోనే ఉన్నారు. ఒకరినొకరు ఓదారుస్తూ ఉన్నారు కానీ వాళ్ళ మనసులో బాధ అది మాత్రం పోవడం లేదు. అందరికీ ట్రీట్మెంట్ జరుగుతోంది. వసుధ గారికి మాత్రం సీరియస్ గా ఉంది. తన సిచ్యువేషన్ ఇప్పుడే ఇలా చేంజ్ అయ్యిందని రానాతో చెప్తే డాక్టర్ వసుధ గారి దగ్గరికి రానా వెళ్తాడు. ఆవిడ కన్నా అని కలవరిస్తూ ఉంది. రానా వసుధ గారు చేయి పట్టుకుని అమ్మ అంటాడు. ఆవిడ కన్నా అని అంటూ ఉంటుంది. అర్థమవుతోంది రంజిత్ కోసం కంగారు పడుతుందని. బాధగా అనిపిస్తుంది. వసుధ గారిని చూడలేక వసుధ గారి చెయ్యి వదిలి బయటకు వెళ్తాడు. డాక్టర్స్ వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. రైలులో ప్రయాణం చేస్తున్న శర్మ గారు తన జపమాల ఆపి మణికంఠ, నువ్వు కోరుకునేది ఒక్కరి ప్రాణమే, మరి ఇంతమంది ప్రాణాలు ఎందుకు నువ్వు కాపాడలేకపోతున్నావు? ఆ తల్లి ఆవేదన అర్థం కావడం లేదా? వాళ్ళలో ఒక్కరికి కూడా ఏమీ కాకూడదని జపమాలను కదిలిస్తూ మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. స్రవంతి, వసు, వేదాంతిల ముగ్గురు చాప్టర్స్ క్లోజ్. ఇక అనంత్ తనుకి అలా అవ్వగానే వాడు ఇండియాలో ఉండకుండా వచ్చేస్తాడు. వేద మీద వాడికి ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళ డాడ్ విషయం చెప్పడంతో మనకి మనీనే ఇంపార్టెంట్, ఒక ఆడపిల్ల కోసం నువ్వు అక్కడ ఉంటే నీ ప్రాణాలు పోతాయి అనేసరికి వాడు సైలెంట్ గా వచ్చేస్తాడు. అవంతికి మాత్రం తన బాయ్ ఫ్రెండ్ రాజ్తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇద్దరి కుటుంబాలు వెల్ సెటిల్ కాబట్టి ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అవంతికకి రానా మీద ఇష్టం ఉన్నా కానీ రానా మనసులో తనకి ప్లేస్ ఉండదు, రాదు అని అర్థమై తనని ప్రేమించే రాజ్తో తన లైఫ్ స్టార్ట్ చేస్తుంది. రాజ్తో ముందే చెప్పింది, మన ఫ్యామిలీ వల్ల మన ఇద్దరికి ఎలాంటి ప్రాబ్లం రాకూడదని. ఇద్దరు వాళ్ళ ప్లాన్స్ లో వాళ్ళు ఉన్నారు. ఇండియాలో కాకుండా లండన్ లో కాకుండా వాళ్ళు స్విస్ లో సెటిల్ కావాలని అనుకొని ప్లాన్స్ వేస్తూ ఉన్నారు. ఫ్యామిలీ గొడవల వల్ల అవంతి తన లైఫ్ పార్ట్ చేసుకునే ఉద్దేశం లేదు తనకి. తన హ్యాపీ లైఫ్ కావాలి. అవంతిని వసుంధర ఆరవ్ని పెళ్లి చేసుకో అని అడిగింది కూడా. కానీ అవంతి వాడు కూడా ఆ వల్లిని ఇష్టపడుతున్నాడు. అలా వల్లిని ఇష్టపడుతున్న వాడిని నేను పెళ్లి చేసుకోనని చెప్పింది. ఆరవ్ వసుంధర కొడుకు అని వాళ్ళ అన్నకి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికీ తెలియదు. వాసుతో తన రిలేషన్ మాత్రం తెలుసు అంతే. ఆ విషయం అశోక్ గారికి ఆరవ్కి కూడా తెలియదు. ఆ రాత్రి అలా గడిచిపోతుంది. అను నువ్వు వెళ్ళు అని చెప్పిన రానా తను వెళ్లకుండా హాస్పిటల్లోనే ఉంటుంది. అలా రాత్రి గడిచి మరో రోజు వస్తుంది. శక్తికి మొదట స్పృహ వచ్చింది అని అంటే రానా శక్తి దగ్గరికి వెళ్తాడు. శక్తి కళ్ళు తెరిచి సారీరా, వల్లిని రంజిత్ని నేను కాపాడలేకపోయాను. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదురా, ఎవరో వాళ్ళ చేత కావాలని వల్లిని
రంజిత్ని కిడ్నాప్ చేయించి ఇక్కడికి దూరంగా తీసుకువెళ్లారు. అంటే రానా శక్తితో నేను చూసుకుంటారా, నీకు ఎలా ఉంది ఇప్పుడు అంటే బాగుంది, కానీ సంజురా అని అంటే బాగుందిరా, లెఫ్ట్ లెగ్ కి హెడ్ కి బలంగా గాయమైంది, ప్రాణానికి ఏం ప్రమాదం లేదురా, అందరూ కోలుకుంటున్నారు, బట్ టైం పడుతుందని. ఓకేరా, రెస్ట్ తీసుకో, నేను అసలు వాళ్ళెవరో కనుక్కుంటాను, మొత్తం సీసీ చెక్ చేస్తాడు, వాళ్ళలో ఒకడు కనిపించినా తెలిసినా చాలు, నా వల్లిని నా తమ్ముడిని తీసుకొస్తానని బయటికి వెళ్తాడు. అసలు మధు రానా నేనేమైనా అని అంటే మధుతో నువ్వు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నేను చూసుకుంటా, అంకుల్ అంటే ఎదురు చూస్తుంటారని అంటే బాధగా అమ్మ లాస్ట్ ఇయర్ బ్రెయిన్ ట్యూమర్తో చనిపోయిందని అంటున్నా తనతో నాకు చెప్పనలేదు నువ్వు అని అంటే వెళ్ళిపోయిన నేను మళ్ళీ నీ లైఫ్ని డిస్టర్బ్ చేయాలనుకోలేదని అంటుంది. ఓకే అంకుల్ అంటే ఉన్నారు, ఇక్కడ కాదు లండన్లో ఉన్నారు, అక్కడ ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలి అంటే అక్కడికి వెళ్ళారు అని అంటే ఓకే నేను కూడా వస్తారా అని అనుని తీసుకొని అను వాళ్ళ ఇంటికి వెళ్తాడు. చాలా పెద్ద ఇల్లే కానీ ఒక్కదానివే ఉంటున్నా, నీ ప్రేమకు దూరం అవ్వడం మొదలు చిన్నగా నా ఆనందాలు కూడా దూరం అయిపోయాయి అంటే రానా ఏం మాట్లాడాలో అర్థం కాక సారీ అంటాడు. సారీ వద్దు రానా, నేనే నా చేతులారా మిస్ చేసుకున్నా అని. ఓకే నేను ఫ్రెష్ అయ్యి వస్తా, నువ్వు కూడా అంటే నో అంటాడు. ఆ రూమ్ డాడ్ రూమ్, వెళ్ళు పర్లేదు, నీకు నేను డ్రెస్ తీసుకొస్తా అని అంటే నా డ్రెస్ ఇక్కడ అని అంటే నీకోసం నేనే తీసుకున్నా, మన మొదటి ముద్దు పెట్టిన రోజు నాకు గుర్తుంది, ఆ డే నా లైఫ్ లో మర్చిపోలేని రోజు. ఇంకో విషయం చెప్పనా, ఈ రోజుకి 5 years కంప్లీట్ అని రానా దగ్గరికి వచ్చి రానాని హక్ చేసుకుని నా లైఫ్ లో నా హార్ట్ లో నువ్వే ఉంటావు రానా, ఎప్పుడు ఐ లవ్ యూ అని రానా పెదవులపై ముద్దు పెడుతుంది. రానా అను తనని మర్చిపోయి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉందనుకున్నాడు, కానీ ఇలా తనని ఇంకా ప్రేమిస్తుంది అనుకోలేదు. అలా అనుకుంటే తన లైఫ్ లో వల్లిని తీసుకొచ్చేవాడే కాదేమో, తొలి ప్రేమ కదా, అనుని దూరంగా నెట్టలేకపోయాడు, అలా అని ఆ ముద్దుకి జత కలపలేకపోయాడు. అను బాధగా నీతో లైఫ్ షేర్ చేసుకునే అదృష్టం నాకు లేదు, కానీ ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ కూడా నాకు దక్కవా రానా, ఆ రోజు నువ్వు మత్తులో ఉండి నన్ను కిస్ చేసావు, కానీ నేను మత్తులో లేను కదా, అందుకే ఆ ముద్దు నాకు ఎప్పుడూ గుర్తుంది అని. ఆ రోజు నువ్వు తాగే కూల్ డ్రింక్ లో ఆ డ్రగ్స్ కలపకపోతే ఈ రోజు మన మధ్య ఈ దూరం వచ్చేది కాదు కదా అంటుంది. రానాని అనుమానించకండి, రానా అనుని ప్రేమించాడు, తన బిహేవియర్ తన క్యారెక్టర్ నచ్చి అను కూడా ప్రేమించింది, కానీ అప్పుడు సంజు అనుతో కావాలని అలా చేయించింది, అను రానా విడిపోవాలని, సో అలా జరిగింది. ఇప్పుడు అను ఎందుకు ఈ కథలోకి వచ్చిందంటే అను కూడా మన కథలో ఒక భాగమే, తన క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్నే, తనే రానాకి చాలా హెల్ప్ చేస్తుంది. జరుగుతుంది చూసి కథని మీరు అంచనా వేయకండి, చదువుతూ ఉంటే అర్థమవుతుంది. రానాని హక్ చేసుకుని నాకు నీ లైఫ్లోకి మళ్ళీ వచ్చి నీ లైఫ్ని స్పాయిల్ చేయాలని లేదు రానా అని. రానా కానీ నాతో ప్రేమగా ఉండొచ్చు కదా, ఒక ముద్దు పెడితే, ఇప్పుడు నువ్వు నీ భార్యని మోసం చేసినట్టు కాదు కదా, ప్లీజ్ రానా అని మరోసారి పెదవులు అందుకున్న మధుని వెనక్కి నెట్టి, మధు నిన్ను నేను ఇష్టపడ్డాను కానీ ప్రేమించలేదు, ఒకవేళ అలా ఆ రోజు జరిగి ఉండకపోతే ప్రేమించేవాడినేమో కానీ అంటున్న రానాని గట్టిగా హక్ చేసుకుని సారీ రానా అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. రానా అనవసరంగా కోపం తెచ్చుకున్నానా మధు మీద, అసలే చాలా సెన్సిటివ్ అని అనుకుంటున్న రానా దగ్గరికి వచ్చి మధు ఇదిగో రానా డ్రెస్, డాడ్ రూమ్ లో ఫ్రెష్ అవ్వు వెళ్ళి అని లాక్ నెంబర్ అంటే ఓకే అని రానా రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ నెంబర్ కొట్టగానే డోర్ ఓపెన్ అవుతుంది. రానా ఆ రూమ్ లోకి వెళ్ళగానే కనిపించిన పిక్ చూసి షాక్ అవుతాడు. అది జైనాథ్ గారు ఫోటోలో ఉంది, వసుంధర బ్రదర్, ఇంకా ఎవరో ఫారెన్ పర్సన్, ఇంకా మధు వాళ్ళ నాన్న. జైనాథ్ గారు వసుంధర అన్నయ్య అని రానాకి తెలియదు అనుకుంటున్నా, ముగ్గురు ఫ్రెండ్స్ అనుకుంటా. చాలా కూల్ గా పిక్ దిగి అది ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాడు మధు వాళ్ళ డాడ్ విశ్వనాథ్. సో జైనాథ్, విశ్వనాథ్, జాన్ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అన్నమాట. రానాకి జైనాథ్ ని చూడగానే అర్థమైంది, అంటే ఇప్పుడు విశ్వాంకుల్ ఎక్కడికి వెళ్ళాడు అని ఫాస్ట్ గా బయటకు వచ్చి మధు రూమ్ లోకి వెళ్తాడు. మధు అప్పుడే డ్రెస్ మార్చుకుంటూ ఉండగా సారీ అని రానా బయటకు వెళ్తాడు. మధు డ్రెస్ ని సరి చేసుకుని బయటకు వచ్చి ఏమైంది రానా అంటే మధు చేపట్టుకొని ఇలారా, ఈ పిక్ లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే మధు డాడ్ ఫ్రెండ్స్ రానా, ఇప్పుడు డాడ్ వాళ్ళని కలవడానికే వెళ్ళాడు, నిన్న ఢిల్లీలో మీటింగ్ కి అటెండ్ అయ్యి మార్నింగ్ లండన్ వెళ్తానని చెప్పాడు అని అంటే మధుతో రానా నువ్వు నా దగ్గరికి వచ్చిన విషయం మీ డాడ్కి తెలుసా అంటే మధు సారీ రానా డాడ్కి ఈ విషయం తెలియదు అంటే ఓ గాడ్ అని మధు ఒక హెల్ప్ చేస్తావా అని అంటే చెప్పు రానా అంటుంది. మీ డాడ్కి కాల్ చేసి కరెక్ట్ గా ఎక్కడున్నాడో చెప్పమనవా, కనుక్కుంటావా నా కోసం ప్లీజ్ అంటే ఓకే రానా ఓకే అని రూమ్ లో ఉంది మొబైల్ తీసుకొస్తాను వెళ్ళి తీసుకొచ్చి కాల్ చేస్తుంది. స్పీకర్ లో పెట్టవా అంటే స్పీకర్ ఆన్ చేస్తుంది. విశ్వ గారు కాల్ లిఫ్ట్ చేస్తారు. మధు ఏంటి బేబీ అంటే డాడ్ లండన్ వెళ్ళారా అంటే జస్ట్ రీచ్ అయ్యాను బేబీ, వెళ్ళాలి అంటే అంకుల్ వాళ్ళని అడిగాను అని చెప్పు అంటే ఓకే బేబీ అని. బేబీ నువ్వు ఓకేనా అంటే జై అంకుల్ వాళ్ళ సన్ అనంత్తో నీ మ్యారేజ్ విషయం మాట్లాడతాను అంటే
నో డాడ్, ఓకే ఉంటాను బాయ్ అని కాల్ కట్ చేస్తుంది. మధు రానా వైపు చూస్తూ, ఒకరిని మనసులో పెట్టుకుని ఒకరిని ఎలా పెళ్లి చేసుకోగలను రానా అని అంటే రానా ఏం సమాధానం ఇవ్వాలో అర్థం కాదు. మధు కళ్ళల్లో చిన్న కన్నీటి చెమ్మ. తన వైపు చూడలేక వెళ్ళిపోతున్న రానాని వెనక నుంచి హక్ చేసుకొని, నేను మళ్ళీ నీ లైఫ్లోకి రావడం నీకు ఇష్టం లేదా రానా అని అంటుంది. రానా ముందుకు తిరిగి మధుతో సారీ మధు అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు. మధు బాధగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. మధు గురించి తప్పుగా అనుకోకండి, తను గుడ్ పర్సన్, బట్ రానాని ప్రేమిస్తుంది అంతే. ఒక్కో చోట మధు పేరు అను అని వచ్చింది, అది రైటర్ గారు చిన్న మిస్టేక్ చేశారు అంతే, అడ్జస్ట్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేయండి, కథ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.